లిక్కర్ కేసులో 71 రోజుల నుండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేసిన తర్వాత విజయవాడలోని ఏసీబీ కోర్టు సరే ఆయన మంగళవారం రోజు విడుదల కాబోతున్నారు. ఆలోపు ప్రభుత్వం మరేదైనా కనుక మరో ప్లాన్ బి ఏమన్నా ఆలోచిస్తుందేమో తెలియదు. అయితే ఈ క్రమంలో 71 రోజులు జైల్లో ఉన్న తర్వాత మిథున్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి బెయిల్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సోమవారం, శుక్రవారం ఈ కేసు విచారణ చేస్తున్న సిట్ అధికారుల ముందు మిథున్ రెడ్డి గారు హాజరు కావాలి అని. యాక్చువల్గా మిథున్ రెడ్డి గారు ఈ కేసులో అరెస్ట్ అంటే పోలీసుల చేత అరెస్ట్ కాబడలేదు, తనంతగా తానే విచారణగానే వచ్చారు. విచారణకు వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో నలుగురికి బెయిల్ వచ్చింది. ఆ నలుగురిని మాస్టర్ మైండ్స్ అని ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీలు వాళ్ళ మీడియా ఉదరగొట్టాయి. వాళ్ళకు బెయిల్ వచ్చింది. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు 5వ వ్యక్తి ఇందులో. అయితే ఆ నలుగురికి ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయమని చెప్పి హైకోర్టులో సిట్టు పిటిషన్ వేసి విచారణ సాగిస్తూ ఉన్నారు. అది అట్లా సాగుతూ ఉండగానే ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి కూడా బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిన తర్వాత మరి ఇంకా ఈ లిక్కర్ కేసు అనేది ఏ తీరం చేరుతుంది? వీళ్ళు కీలకమైన వ్యక్తులందరికీ బెయిల్ వచ్చేసింది. దీన్ని ఎక్కడ మొదలెట్టారో విచారణ సంస్థకు తెలియడం లేదు. ఎక్కడ ముగించాలి అన్న దాని మీద వాళ్ళకు క్లారిటీ రావడం లేదు. ఒక్కోసారి ఒక్కొక్కరు మాస్టర్ మైండ్స్ కీలక వ్యక్తులు అని చెప్పి ఒక్కోసారి ఒకరిని లైన్లోకి తీసుకొని వచ్చి వీళ్ళే కీలకం అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఒక్కోసారి ఒకరిని లైన్లోకి తీసుకొస్తున్నారు, వీళ్ళే కీలకం అని చెప్పి అయితే చెబుతూ పోతూ ఉన్నారు. ఇప్పుడు అలా కీలక మనలందరికీ బెయిల్ వచ్చింది. ఇప్పుడు తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి? తర్వాత ఈ లిక్కర్ కేసు ఎక్కడికి పోయి తేలుతుంది? ఇప్పుడు ఏం చేయబోతుంది సిట్టు? పోనీ ఇప్పుడు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన వీళ్ళ దగ్గర నుంచి సేకరించిన ఆధారాలు ఏవైనా ఉన్నాయా? మనీ ట్రయల్ ఏవైనా ఉందా? వీళ్ళకి వ్యతిరేకంగా ఒక్క బలమైన సాక్ష్యాన్నైనా కోర్టుకి ఇచ్చారా? మరి విచారణ సంస్థ దేనికోసం విచారణ చేస్తూ ఉంది అన్నది నాలాంటి మీలాంటి సామాన్యులకే కాదు, న్యాయ నిపుణులకు కూడా అర్థం కాని విషయం.